విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి సింహంలో సంచారం చేస్తూ 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 4వ తేదీన సింహంలోకి ప్రవేశించి 18 రోజులు అక్కడే సంచరించి 23వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కన్యలో సంచరిస్తున్న శుక్రుడు 18వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యరాశిలో ఉంటాయి. కన్యరాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన వస్తు లాభం ఉంటుంది. బంగారం, ఇల్లు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. విద్యార్థులు మొదటి 2 వారాలు విద్యపై మంచి ప్రతిభ కనబరుస్తారు. చివరి 2 వారాలు కొంచెం బద్ధకం, అలసట ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. తద్వారా మానసిక అశాంతి, నిరాశ, చికాకు ఏర్పడుతుంది. సంకటహర గణేశ స్తోత్రాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. వివాహం కాని వారికి ఈ మాసాంతానికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. కనుక మీ మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. సంతానానికి సంబంధించి చిన్న చిన్న చికాకులు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. ధన ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన వస్తు లాభం ఉంటుంది. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వల్ల ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. బంగారం, ఇల్లు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కన్యరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.